నమస్తే. షాఫ్ట్ మీడియా యాక్టింగ్ కోర్స్ నట శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ చిలకమర్రి నటరాజ్. డిఫరెంట్ సబ్జెక్ట్స్‌ని మనం ఒక్కొక్క మాడ్యూల్‌లో నేర్చుకుంటున్నాం. యాక్టింగ్‌కి సంబంధించి మెట్లెక్కుతూ నౌ వి హావ్ ఎంటర్డ్ ఇంటూ డిఫరెంట్ స్టేజ్. ఏదో ఒక యాక్టివిటీ చేస్తుంటే న్యాచురల్ బిహేవియర్ అలవాటవుతది. ఉదాహరణకు వాడొచ్చేసరికి రేపు పొద్దున ఇంటర్వ్యూ ఉంది. నేను నా బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్నాను. లేదా ఇంటర్వ్యూకి నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా రారా కూర్చో అని నోట్స్ తీసేసి రాసుకుంటూ పుస్తకం తీసుకొనొచ్చి పెట్టుకున్నాను. వాడు అరే నా మాట ఇనరా అంటున్నాడు. వింటున్నా చెప్పరా అనుకుంటూ నా పని నేను చేసుకుంటున్నాను. ఎప్పటి వరకు ఈ బిజినెస్ చేయాలి? ఎమోషనల్‌గా ఒక స్టేజ్ బరస్ట్ అయిపోయే స్టేజ్ ఉంటుంది. అప్పటిదాకా బిజినెస్ చేయొచ్చు. బట్టలు మడత పెడుతుంది. మడత పెట్టుకుంటా చెప్పరా మొన్నొస్తానన్నావు రాలేదేంట్రా? నీ అబ్బాయి నీకోసం చాలా సేపు చూసి నేనును రమణ గాడు ఎళ్ళిపోయానురా. నేను పని చేసుకుంటూ మాట్లాడుతున్నాను. మన మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకో ఫ్రెండ్ గాని ఎవరైనా ఏం చేస్తాం? వాడికి టీయో, కాఫీయో, పాలో చేస్తూ మాట్లాడతాం. చెప్పరా ఆహ్, ఆహ్, క గిన్నెకి పొయ్యి మీద పెట్టాం, కట్ చేసాం, పోసాం. చెప్పరా అవునా? ఎందుకట్లా? ఆ! అయితే ఓకే. ఏం చేస్తున్నా నేను? ఈ యాక్టివిటీ చేస్తూ మాట్లాడడం వల్ల న్యాచురల్‌గా అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. బిహేవియర్‌లో న్యాచురాలిటీ అలవాటవుతుంది. నేను గూడా ఎళ్తాను. నా అర్జెన్సీ తాలూకు దీన్ని బట్టి వాడికి నేను సపోర్ట్ చేస్తాను. కాఫీ డబ్బా అందిచ్చి, "అది కాదురా నీతో ఒక చిన్న పని పడొచ్చానురా" అని చెప్పా. వాడు తీసుకొని పెట్టి, అక్కడ పెట్టరా" అంటాడు. ఆడ పెడుతున్నా. ఎమోషనల్‌గా ఆ ప్రాబ్లమ్‌లోకి ఎంటర్ అయ్యేదాకా మనం కూడా ఎవరైతే ప్రాబ్లమ్ ఓనర్ ఉన్నాడో వాడు కూడా లైట్‌గా బిజినెస్ చేయొచ్చు. ఎప్పుడైతే ఎమోషనల్‌గా ప్రాబ్లమ్‌లోకి ఎంటర్ అయిపోతామో, వీడు బిజినెస్ అంటే మన ప్రాబ్లమ్ యొక్క అర్జెన్సీని బట్టి, నేను అర్జెంట్‌గా మా అమ్మ హాస్పిటల్‌లో ఉంది. ఆపరేషన్ చేయాలన్నారు. రూ. 1,00,000 కావాలి. వాడి దగ్గరికొచ్చాను. ఆ టైంలో నేను టీ పొడి డబ్బా అందించుకుంటూ, "ఒరేయ్" అనను. ఈ డబ్బా తీసుకొని కాఫీ పెడుతూ మాట్లాడరా అనను. టీ తాగరా అన్నాడనుకో, "టీ వద్దు ఏం వద్దురా అర్జెంట్‌గా ఎళ్ళాలిరా డబ్బులియ్యిరా" అంటాను. దేనికోసమైనా రావచ్చు. ప్రాబ్లమ్ డబ్బనే కాదు. ఎనీ ప్రాబ్లమ్. సో, అప్పుడు మనకి ఆ ఎమోషనల్‌గా మనం హై ఎండ్‌లో ఉన్నప్పుడు మనం బిజినెస్ చెయ్యం. పార్ట్నర్ వాడి బిజినెస్ వాడు చేసుకుంటాడు. వాడికి తెలీదు కదా! మన ఎమోషనల్ అవి. వాడి పని వాడు చేస్తూ ఉంటాడు. స్ నార్మల్ ఎమోషన్ అయితే మనము ఆ యాక్టివిటీలో మనం గూడా పాలుపంచుకుంటాము. అంటే ప్రాబ్లమ్ హోల్డర్ ఎవరైతే ఉన్నాడో వాడు గూడా పాలుపంచుకొని దాన్ని చేయడానికి ట్రై చేస్తాడు. లేదంటే ప్రాబ్లమ్ హోల్డరు పా పార్ట్నర్ తాలూకు బిజినెస్‌ని వీలైనంత వరకు మధ్య మధ్యలో ఇంటరప్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. "అరేయ్! బట్టలు తర్వాత మడత పెట్టుకోరా నాతో మాట్లాడరా, నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయరా" అంటాడు. "నువ్వు చెప్పరా నా మా నా నాకు నీకేంటి సంబంధం" అంటాడు. వాడి పని వాడు చేస్తూ ఉంటాడు. ఎందుకని వాడు నెగెటివ్ యాటిట్యూడ్ కలిగి ఉన్నాడు కాబట్టి వాడి వైఖరిలో వాడి మార్పు రాదు. సో, తర్వాత ఈ ఇంప్రవైజేషన్‌లో ఎదుటి వాళ్ళ యాటిట్యూడ్‌ను బట్టి ఒకవేళ అవసరమైతే మన తాలూకు వీటిని మార్చుకోవాలి. ఉదాహరణకి మొన్న బార్‌కెళ్ళి కూర్చున్నావురా నేను నిన్ను చూసాను బార్‌లో అన్నాడు. బార్‌కెళ్ళానురా. ఎందుకెళ్ళాను? సుబ్బారావు గాడు అప్పిస్తా అన్నాడు. అందుకనెళ్ళాను. వాడు మందు కొడుతుంటే ఆ బాసనంతా భరిస్తూ అక్కడున్నానురా అన్నాడు. నువ్వు గూడా కొట్టేవాట కదరా సుబ్బారావు గాడు అరేయ్! సుబ్బారావు గాడి మాట వింటావా? నా మాట వింటావా? సుబ్బారావు వెధవని తెలుసుగా. ఆ! అయినా సుబ్బారావు గాడి మాటలు నువ్వెట్లా నమ్ముతావురా? నువ్వు నువ్వు మందు కొట్టావని నాకు 100 సార్లు చెప్పాడు. నేను నమ్మానా? ఎప్పుడన్నా నిన్ను అడిగానా? అంటాను. ఓకే. వాడు సిన్సియర్‌గా వాడి యాటిట్యూడ్‌లో నుంచి బయటికి రాకుండా ఉన్నాడు. బార్‌లోకెళ్ళి నువ్వు కూడా కొట్టావట కదరా! అంటే ఆ రోజు కొట్టాల్సొచ్చిందిరా అన్నాడనుకోండి. వాడి యాటిట్యూడ్‌లో చేంజ్ ఓవర్ వచ్చింది. లేదు వాడి యాటిట్యూడ్ మీద నేను మందు కొట్టడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావురా? సుబ్బారావు గాడు మందు కొడుతుంటే వాడు డబ్బులిస్తా అన్నాడు కాబట్టి భరించానురా అంటున్నాడనుకోండి. అంటే వాడి యాటిట్యూడ్‌లో మార్పు రాలా. వాడి వైఖరి అలాగే పట్టుకొనున్నాడు. అమ్మ మందుల కోసం వచ్చాడు. అదే మెయింటైన్ చేస్తూ ఉన్నాడనుకోండి. ఓ 10 నిమిషాలు, 20 నిమిషాల తర్వాత నిజంగా వాడు సిన్సియర్‌గా అనిపిస్తుంటే మీరు మారినా మారొచ్చు. వచ్చినప్పుడు ఇవ్వాల్సొచ్చినా ఇవ్వచ్చు. రైట్? నెక్స్ట్ ఇంప్రవైజేషన్‌లో ఆహ్, ప్రాబ్లమ్ ఎండింగు ఎటైనా వెళ్ళొచ్చు. ఇలాగే ఎండ్ కావాలని రూల్ లేదు. ఎట్లాగైనా ఎండ్ కావచ్చు. దాన్ని బట్టి మనం మన దీన్ని మార్చుకుంటూ వెళ్తాము. రైట్? ఇప్పుడు మనం ఆహ్, ఈ మాడ్యూల్‌లో టైప్స్ ఆఫ్ ఇంప్రవైజేషన్‌లో రకాలేంటి?
ఆ ఇంప్రవైజేషన్ చేసేటప్పుడు యాక్టర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఒక్కొక్క ఇంప్రవైజేషన్‌ని ఎట్లా చేసుకుంటూ వెళ్ళాలి? వీటి గురించి ఈ మాడ్యూల్‌లో మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సాధారణంగా ఇంప్రవైజేషన్ డిఫరెంట్ టైప్స్‌లో ఉంటుంది. ఫస్ట్‌ది సింపుల్ ఆర్ స్ట్రెయిట్ ఇంప్రవైజేషన్ అంటాం. అంటే ప్రాబ్లమ్ హోల్డరు, పార్ట్నరు ఇద్దరు వాళ్ళ నిజ జీవితంలో ఎలాంటి వైఖరి, ఎలాంటి క్యారెక్టరైజేషన్స్ ఉంటాయో వాటిలోనికి సంబంధించిన ప్రాబ్లమ్సే చేయడానికి ట్రై చేస్తారు. ఉదాహరణకి మీరు స్టూడెంట్ అనుకోండి. జనరల్‌గా స్టూడెంట్స్‌కుండే ప్రాబ్లమ్సు లవ్ కావచ్చు, డబ్బులు కావచ్చు, ఇట్లాంటి ప్రాబ్లమ్సే తీసుకోండి. నోట్స్ కావచ్చు, ఆహ్, ఆ కాలేజీలో చిన్న ప్రాబ్లమ్ కావచ్చు. వీటికి సంబంధించినవే తీసుకొని ట్రై చేస్తాం. అంటే మీ డైలీ లైఫ్‌లో మీరు ఏ స్టేచర్‌తో ఉన్నారో ఆ స్టేచర్‌కు సంబంధించిన ప్రాబ్లమ్స్‌నే తీసుకోవడానికి ట్రై చేస్తాము. ఇందులో ఇద్దరే ఉంటారు. ఇద్దరిలో ఒకళ్ళు సేమ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు, ఇంతకుముందు మాడ్యూల్‌లో మాట్లాడుకున్నట్టు ప్రాబ్లమ్ హోల్డరు, పార్ట్నరు. ఇద్దరు కూడా వాళ్ళ స్ట్రెయిట్ క్యారెక్టరైజేషన్స్‌ని చేయడానికి ట్రై చేస్తాము. ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఈ సింపుల్ ఆర్ స్ట్రెయిట్ ఇంప్రవైజేషన్‌లో డైమెన్షన్స్ యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకుంటాం కాబట్టి, ప్రాబ్లమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మన లైఫ్‌లో అదే ఉంటుంది కాబట్టి, వీలైనంత వరకు న్యాచురల్‌గా ఉంటుంది. నెక్స్టు దీంట్లో ప్రాబ్లమ్ ఇలా ఎండ్ కావాలని రూల్ ఉండదు. అసలు ఏ ఇంప్రవైజేషన్ అయినా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉండే ఇంప్రవైజేషన్‌లో దేంట్లో అయినా గానీ, ప్రాబ్లమ్ ఇలాగే ఎండ్ కావాలని చెప్పలేము. ఎలాగైనా ఎండ్ కావచ్చు. అంటే ప్రాబ్లమ్ సాల్వ్ కావచ్చు, సాల్వ్ కాకపోవచ్చు. ఇద్దరు గల్లాలు పట్టుకొని నువ్వు నా ఫ్రెండ్ ఏంట్రా అని కొట్టుకోవచ్చు. నువ్వు నా లవర్ ఏంటే మనమిద్దరం విడిపోదాం అనుకోవచ్చు. కాదురా ఇద్దరం కలిసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం అనుకోవచ్చు. ఇలాగే ఎండ్ అవుతుందని గ్యారంటీస్ ఏం లేవు. సో, ఇది సింపుల్ ఆర్ స్ట్రెయిట్ ఇంప్రవైజేషన్ అంటాం. నెక్స్ట్‌ది క్యారెక్టర్ ఇంప్రవైజేషన్ అంటాం. అంటే సింపుల్ ఆర్ స్ట్రెయిట్ ఇంప్రవైజేషన్‌లో ఏం చేస్తున్నాము? మన ఫిజికల్, సోషల్, సైకలాజికల్ డైమెన్షన్స్ ఏవైతే మన డైలీ లైఫ్‌లో ఉన్నాయో వాటికి దగ్గరగా ఉండేవి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. క్యారెక్టర్ ఇంప్రవైజేషన్ అనేసరికి ఏం చేస్తున్నాము? మన ఫిజికల్, సోషల్, సైకలాజికల్ డైమెన్షన్స్‌ని పూర్తిగా మార్చేసి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌ని మనం అడాప్ట్ చేసుకొని దాన్ని చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ ఏమవుతుంది? సింపుల్ ఇంప్రవైజేషన్‌లో మనకు తెలిసిన ప్రాబ్లమ్స్ మనవి చేయడం మొదలెట్టాం. నేను ఒక కోటీశ్వరుడిని అన్ను. నేనొక మిడిల్ క్లాస్ వాడిని. ఫలానా కాలేజీలో చదువుకుంటున్నాను. ఇది నా డైలీ లైఫ్‌లో ఉండే స్టేచర్. అలాంటివి దగ్గరగా పెట్టుకోవడం వల్ల నా డైలీ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ చేసే ప్రాసెస్ కాబట్టి నేను న్యాచురల్‌గా అవే చేయడానికి ట్రై చేశాను. సెకండ్ స్టేజ్‌కెళ్ళేసరికి ఏమవుతుంది? డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్‌ని అడాప్ట్ చేసుకోవాలి. నేను కొంచెం హైటీను పారాలిసిస్ వచ్చిన వాడినండి. నేనిప్పుడు మా ఆహ్, అమ్మ హాస్పిటల్‌లో ఉంది. వచ్చి నా నాకు కొన్ని నేను డబ్బులు కావాలిరా అన్నాను. ఇక్కడ ఏమైంది చూసేవాడికి? నేను కనపడట్లా. నటరాజు కనపడట్లా. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కనపడుతుంది. వచ్చా, "రేయ్! నాకు అర్జెంట్‌గా ఓ 50,000 కావాలిరా" అన్నాను. నటరాజు కనపడట్లా. ఓ గుట్కా తింటూ అడ్డగోలుగా తిరిగే ఓ ఎదవ కనపడుతున్నాడు. ఎక్స్‌క్యూజ్ మీ. ఆహ్, ఆర్ యూ మిస్టర్ మోహన్ దాస్? యాహ్! ఐయామ్ నటరాజ్, ఐపీఎస్ ఆఫీసర్. హ్మ్. నేను నిలబడే పొజిషను, నా బాడీ లాంగ్వేజు అన్నీ ఏం చేశా నేను? మాట్లాడే ప్రాసెస్ మొత్తం మార్చేశా. హలో! నేనొక ఐపీఎస్ ఆఫీసర్‌నండి అనట్లా. ఆర్ యూ మిస్టర్ మోహన్ రావు అంటున్నాను. అనే ప్రాసెస్‌లో నా కళ్ళు, నా చూపు, నా బాడీ మొత్తం నేనొక ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఎలా బిహేవ్ చేస్తాను? ఒక ఐఏఎస్ ఆఫీసర్‌లు ఇద్దరు కొట్లాడుకుంటున్నారనుకోండి ఎలా ఉంటుంది? ఐ డిడ్‌న్ట్ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ దిస్ యూనిట్. ఐ టూ వాట్ హ్యాపెండ్ అంటారు. అదే ఒక ఇద్దరు స్లమ్ వాళ్ళు కొట్లాడుకొని "అయ్యా! నువ్వేమన్నావురా మొన్న నన్ను" అంటాడు. సో, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, మొత్తం మనం క్యారెక్టర్ ఏదైతే తీసుకున్నామో దాన్ని బట్టి మార్చేసుకుంటామిక్కడ. క్యారెక్టర్ ఇంప్రవైజేషన్‌లో. అదే స్ట్రెయిట్ అయితే మనమే. కానీ ఇక్కడ క్యారెక్టర్ మారేసరికి క్యారెక్టరైజేషన్స్ మార్చుకుంటాము. నేను గుడ్డోడినండి అన్నాను. వచ్చాను. "రేయ్! ఆహ్, మా ఎక్కడున్నావురా? రేయ్!" నేను ఇటు చూస్తూ మాట్లాడట్లా. ఇటు చూస్తూ చెవు పెట్టి మాట్లాడుతున్నాను. ఎందుకని? గుడ్డివాళ్ళు కళ్ళతో మాట్లాడరు. చెవులతో చిన్నవుంటాయి ఇవి క్యారెక్టరైజేషన్‌ని పట్టుకునేటప్పుడు. అవునండి. నాకొక 5,000 సరిపోతాయండి. ఆ! కాదండి. అలా కాదండి. ప్లీజ్ అండి. ఏం చేస్తున్నాడు? కళ్ళిక్కడెక్కడో శూన్యంలో ఉన్నాయి. చెవులతో వినుకుంటూ దానికి రియాక్ట్ అవుతున్నాడు.
మామూలు కళ్ళున్నోడైతే అది కాదండి మీరు అలా అనకండి అంట. సో, ఇంప్రవైజ్ చేసేటప్పుడు పర్టిక్యులర్‌గా క్యారెక్టర్ ఇంప్రవైజ్ చేసేటప్పుడు క్యారెక్టరైజేషన్ తాలూకు డైమెన్షన్స్‌ని బట్టి మన బాడీ లాంగ్వేజ్‌ని ఫస్ట్ మార్చడానికి ట్రై చేస్తాము. ఎప్పుడైతే ఫిజికల్, సోషల్, సైకలాజికల్ డైమెన్షన్స్ మార్చేసుకుంటామో చూడ్డానికి మనం కాకుండా డిఫరెంట్ పర్సనాలిటీ కనపడుతుంది. చూసే ప్రేక్షకుడు కూడా దాన్ని ఆ క్యారెక్టరైజేషన్‌ని ఫీల్ అవ్వడానికి ట్రై చేస్తాడు. ఇది మళ్ళీ ఆర్టిఫిషియల్‌గా చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకి 'నాన్న' అనే ఒక సినిమా ఉంది. విక్రమ్ గారు. నిజంగా విక్రమ్ గారు మంచి ఆర్టిస్ట్ అని మనందరికీ తెలుసు. కానీ ఆ సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తే విక్రమ్ గారి పెర్ఫార్మెన్స్ ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది. కారణం ఏంటి? ఆయన మెంటల్లీ రిటార్టెడే కానీ పిచ్చివాడు కాదు. పిచ్చివాడికి, మెంటల్లీ ఇమ్మెచ్యూర్‌కి తేడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి అక్కడ కోర్ట్‌లో సాక్ష్యం చెప్పడానికి ఒక 7, 8 మందిని తీసుకొనొస్తారు. ఆయన ఆయన ప్రాబ్లమ్ ఎలా ఉందో అట్లాంటి ప్రాబ్లమ్స్‌నే ఫేస్ చేస్తున్న వాళ్ళు. వాళ్ళెవరు కూడా అనట్లా. ఆ! ఆడు మా మా ఫ్రెండు మేమందరం కలిసి అక్కడుంటాం అంటున్నారు తప్ప అనెందుకంటున్నాడు? మిగతా టైంలో మన ఫ్యాక్టరీలో పని చేసినప్పుడు అనెందుకనట్లా? అక్కడికెళ్తున్నాడు, పని చేసుకుంటున్నాడు గదా! అంటే ఒక క్యారెక్టరైజేషన్‌ని మనం పెట్టుకున్నప్పుడు, ఆ క్యారెక్టరైజేషన్‌తో పాటు మనం ఫాలో అవ్వాలి. ఇంప్రవైజేషన్‌లో అది అలవాటవుతుంది. కంటిన్యూటీ ఒకే క్యారెక్టర్‌ని పట్టుకొని దాని ప్రకారమే బిహేవ్ చేయడం అనేది మనకు తెలియకుండా ఇంప్రవైజేషన్ చేసే ప్రాసెస్‌లో అలవాటవుతుంది. అందుకని మనం సెకండ్ స్టెప్‌లో క్యారెక్టర్ ఇంప్రవైజేషన్ చేయడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ క్యారెక్టర్ ఇంప్రవైజేషన్ తర్వాత గ్రూప్ ఇంప్రవైజేషన్ అంటాం. అంటే సింపుల్ ఇంప్రవైజేషన్ గానీ, క్యారెక్టర్ ఇంప్రవైజేషన్ గానీ మినిమమ్ ఇద్దరే ఉంటారు. మాక్సిమం కూడా ఇద్దరే ఉంటారు. కానీ గ్రూప్ ఇంప్రవైజేషన్ చేసే టైంకి వేరే వేరే క్యారెక్టర్స్ యాడ్ అవుతాయి. జనరల్‌గా ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇద్దరితో స్టార్ట్ చేసి మిగిలిన వాళ్ళని యాడ్ చేస్తూ వెళ్ళడం. ఇది సూపర్వైజర్ ఏం చేస్తాడు? ఒక్కొక్కసారి ఏమవుతుంది ప్రాబ్లమ్ ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఆ ప్రాబ్లమ్‌ని ముందుకు తొయ్యడం కోసం, స్టిమ్యులేట్ చేయడం కోసం సూపర్వైజర్ అంటే ఎవరైతే ఇంప్రవైజేషన్ చేయిస్తున్న టీచర్ ఉన్నారో వాళ్ళేం చేస్తారంటే, మూడో వ్యక్తిని అందులో ప్రవేశపెడతాడు. జనరల్‌గా ఇలాంటి సిట్యుయేషన్స్‌లో వచ్చిన వాళ్ళని ఈ లోపల ఉండే ఇద్దరు టపక్కుమని పరిచయం చేసుకోకూడదు. వాళ్ళంతట వాళ్ళు ఎందుకొచ్చారో ఎవరో చెప్తారు. చెప్పేదాకా వీళ్ళు "ఆ! రా బాబాయ్ రా" అనకూడదు. ఎందుకని వాడు బాబాయా, తమ్ముడా, అన్నయ్య నీకు తెలీదుగా. వాడెందుకొచ్చాడో నీకు తెలీదుగా. వాడొచ్చాడు. వాడు రావడంలో వాడెవడో పరిచయం చేసుకునే ప్రాసెస్‌లో వాడు పరిచయం చేసుకున్నాడు. "ఏరా చిన్నా పొద్దుటి నుంచి నీకోసం ఫోను చేస్తూనే ఉన్నాను. అన్నయ్య ఒకడున్నాడు. వాడికి నువ్వెక్కడున్నావో చెప్పాలని కనీసం అది లేదా?" అన్నాను. ఓహో! వీడు మా అన్నయ్య అన్నమాట. నా కోసం పొద్దుటి నుంచి ఫోను చేస్తున్నాడన్నమాట. "లేదన్నయ్య చిన్న పనిలో ఉండిపోయి చేయలేదు." "ఏ అమ్మేమన్నా తిట్టిందా?" ఏం చేశాను నేను? వాడేదైతే రిలేషన్‌షిప్పు నాకు ఎస్టాబ్లిష్ చేసాడో దాన్ని బట్టి నేను వాడితో రియాక్ట్ అవ్వడం మొదలెట్టా. ఈడెవడు అన్నాడు. మా ఫ్రెండ్ అన్నయ్య ఏదో చిన్న పని మీద వచ్చాడు. ఆహా! అవునా? ఓకే. వాడు కంటిన్యూ చేస్తాడు. ఆ చేసిన వాడు ఎందుకొస్తాడు? నేను డబ్బులు లేవు అంటున్నాను. వాడు ఇయ్యి అంటున్నాడు. లేవంటున్నాను ఇయ్యి అంటున్నాడు. మా అన్నయ్య వచ్చి ఏం చేశాడు? "అరేయ్! నువ్వు 5,000 కావాలని అమ్మని అడిగావట కదా! ఇదిగో ఇంకో 5,000 ఉంచుకో. 10,000 ఉంటాయి. 5,000 నీ అవసరం తీరిపోతుంది. 5,000 ఎక్స్‌ట్రా ఉంటాయి. ఆ! ఈ నెల నడిచేటట్టు చూసుకో. ఓకే. నేనొస్తా" అంటాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవాలా? ఉండాలా? అనేది ఆ ప్రాబ్లమ్‌ని బట్టి ఉంటుంది. ఉంటే కొంచెం సేపు ఉంటాడు. లేదా ఇమ్మీడియేట్‌గా పని ఏదైతే కంప్లీట్ చేసాడో వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవురా అంటున్నాను. వాడు 5,000 అడుగుతున్నాడు. నాకు దగ్గరికి 10,000 వచ్చాయి. ఇప్పుడు నా దగ్గర లెవ్వురా డబ్బులు అనడానికి లేదుగా. వచ్చి నా కళ్ళ ముందర 10,000 ఇచ్చి ఎళ్ళాడు వచ్చినవాడు. ఎందుకొచ్చాడు? ఇక్కడ నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను. వాడు వీక్‌గా ఉన్నాను. నా స్ట్రాంగ్‌నెస్‌ని తగ్గించి వాడికి స్ట్రాంగ్‌నెస్ పెంచాలంటే ప్రాబ్లమ్ ముందుకెళ్ళాలంటే నేను డబ్బులు లేవు అనకుండా నా కళ్ళ ముందు డబ్బులొచ్చాయి. ఇప్పుడు నేను దీనికి చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? "ఒరేయ్! ఇవి నేను నెల గడవడానికి అడిగానురా. ఎక్స్‌ట్రా 5,000 ఇచ్చాడు కదరా" అంటాడు వాడు. ఎందుకని వాడి ముందే చెప్పాడుగా. 5,000 నువ్వు అవసరం అన్నావు కదరా! ఇంకో 5,000 ఎక్స్‌ట్రా ఉంచుకో అని ఇచ్చాడు. ఒరేయ్! నాకియ్యరా అని మొదలెడతాడు. లేదురా ఇవి దాని ఫలానా దానికోసము ఇంకోటో చెప్తూ నేను దాంట్లో నుంచి మళ్ళీ నేను వీక్ అయిపోకుండా స్ట్రాంగ్‌గా కంటిన్యూ చేయాలి. ఇప్పుడు వాడు స్ట్రాంగ్ అయ్యాడు. ఇప్పటిదాకా నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను. వాడు వీక్‌గా ఉన్నాడు. ఇప్పుడు వాడు స్ట్రాంగ్ అయ్యాడు. నేను వీక్ గాకుండా మళ్ళీ కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. అందుకని మూడో వాళ్ళని మనం ఎంటర్ చేస్తాం గ్రూప్ ఇంప్రవైజేషన్‌లో. ఇలా కాకుండా 2 గ్రూపులుగానే స్టార్టింగ్ నుంచే 2 గ్రూపులుగా మనం ప్రాబ్లమ్‌ని తీసుకోవడం ట్రై చేస్తాం. ఒక పెళ్లి చూపులకొచ్చాము. ఆడపెళ్లి వాళ్ళు, మగ పెళ్లి వాళ్ళు. ఆడపెళ్లి వాళ్ళందరూ ఒక గ్రూపు, మగ పెళ్లి వాళ్ళందరూ ఒక గ్రూపు. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా పెళ్లి చూపులు చూసేసి కట్నం గురించి మాట్లాడేసుకొని ఎళ్ళాలి. వాళ్ళు కట్నం గురించి మాట్లాడకుండా ఓవర్‌కమ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు.
ఇట్లా గ్రూప్ ఇంప్రవైజేషన్‌లో యాటిట్యూడ్స్ ఏమవుతుందంటే గ్రూప్ ఇంప్రవైజేషన్ చేసినప్పుడు ఎన్సెంబుల్ యాక్టింగ్ అంటాము. ఈ ఎన్సెంబుల్ యాక్టింగ్ గురించి మనం ఇంకొక మాడ్యూల్‌లో డీటెయిల్డ్‌గా మాట్లాడుకుంటాం. అంటే గ్రూప్ ఉన్నప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎవరి రిలేషన్‌షిప్‌ని బట్టి వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి? వీళ్ళు అన్నయ్య అని పిలుస్తాను, వాడిని తమ్ముడా అని పిలుస్తాను, వాడిని బావ అని పిలుస్తాను, కొత్త స్ట్రేంజర్‌ని ఎట్లా పిలుస్తాను? ఇట్లా ఒక్కొక్కళ్ళతో మాట్లాడేటప్పుడు జనరల్‌గా ఇద్దరే ఉన్నామనుకోండి, 3 రకాల రియాక్షన్‌లో ఒక ఫిక్స్‌డ్ రియాక్షన్ ఉంటుంది. అయితే పాజిటివ్ రియాక్షన్ ఉంటుంది, లేదా నెగెటివ్ రియాక్షన్ ఉంది, లేదా న్యూట్రల్ రియాక్షన్ ఉంటుంది. మళ్ళీ ఈ రియాక్షన్స్ గురించి మనం ఇంకొక మాడ్యూల్‌లో డిఫరెంట్‌గా మాట్లాడుకుంటాం. సో, నేను ఒకే రియాక్షన్‌కి ఫిక్స్ అయ్యి ఉంటా. బట్ ఎన్సెంబుల్ యాక్టింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఒకడికి ప్రో రియాక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకడికి నెగెటివ్ రియాక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకడికి న్యూట్రల్ రియాక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకడికి ఎక్స్‌ట్రీమ్‌గా రియాక్ట్ కావాల్సి ఉంది. ఒకడికి అసలు రియాక్ట్ కాకుండా చాలా జాగ్రత్తగా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఎన్సెంబుల్ యాక్టింగ్ అంటే గ్రూప్ యాక్టివిటీ చేసినప్పుడు ఎవరితో ఎలా ఉండాలి? మన బిహేవియర్‌లో, క్యారెక్టరైజేషన్‌లో ఉండే వీటిని బట్టి తో ఉండే రిలేషన్‌షిప్‌ని బట్టి ఎట్లా బిహేవ్ చేయాలంతా ఈ గ్రూపు ఇంప్రవైజేషన్ చేసినప్పుడు మనకు అలవాటవుతుంది. సేమ్ దీంట్లో మళ్ళీ ప్రాబ్లమ్ ఉంటుంది. ప్రాబ్లమ్ హోల్డర్ ఉంటాడు. పార్ట్నర్స్ ఉంటారు. నాకేం కావాలో ఉంటుంది. అది ఎట్లా తీర్చుకోవాలో వీళ్ళలో ఎవడు తీర్చాలి? ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. ఈ ప్రాసెస్‌లోనే అన్నయ్యతో ఎలా ఉండాలి? అక్కయ్యతో ఎలా ఉండాలి? తమ్ముడితో ఎలా ఉండాలి? ఫ్రెండ్‌తో ఎలా ఉండాలి? ఇవన్నిటిని మెయింటైన్ చేస్తూ మన ప్రాబ్లమ్‌లో నుంచి బయటికి రాకుండా అదే వైఖరిని కంటిన్యూ చేయడం అనేది ఎన్సెంబుల్ యాక్టింగ్‌లో అలవాటవుతుంది. అందుకని గ్రూప్ ఇంప్రవైజేషన్‌లో చేస్తాం. నెక్స్ట్‌ది గైడెడ్ ఇంప్రవైజేషన్ అంటాం. ఇప్పటిదాకా గ్రూప్ ఇంప్రవైజేషన్ దాకా మనం ఎదుటి వాళ్ళకి మన ప్రాబ్లమ్ చెప్పలా. గైడెడ్ ఇంప్రవైజేషన్ దగ్గరికొచ్చేసరికి మన ప్రాబ్లమ్‌ని ముందే రివీల్ చేస్తాం. రివీల్ చేసినప్పుడు సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, డూ వన్ థింగ్ ఇలా స్టార్ట్ చేయండి. మిడిల్‌లో ఇలా ఉండాలి. ఎండింగ్ ఇలా కావాలి నాకు. స్టార్టింగ్‌లో మీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్సు. నువ్వు డబ్బుల కోసం వచ్చావా? ఈ ప్రాబ్లమ్ ఇది కాబట్టి ఈ ప్రాబ్లమ్ కోసం వచ్చావు. వీడిలా అంటాడు. నువ్వు ఇలా రియాక్ట్ అవుతావు. ఇది స్టార్టింగ్. మిడిల్‌కెళ్ళేసరికి నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవాలి. గొడవ పడాలి. నువ్వు ఫ్రెండ్‌వేంట్రా నాకు అవసరానికి లేనప్పుడు అంటే తొక్కలో గాడివి నువ్వు నాకు ఫ్రెండ్‌వేంట్రా అని వీడంటాడు. ఇద్దరు భయంకరమైన గొడవలోకెళ్తారు. ఎండింగ్ దగ్గరికెళ్ళేసరికి మళ్ళీ ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి సారీరా నిన్నెప్పుడు నేను నా ఫ్రెండ్‌ని కాదనను. ఏమనుకోకు అని నువ్వు వాడికి సహాయం చేసి తీసుకొని వెళ్ళిపోవాలి. ఇది ఎండ్. ఏం చేసాము? ఒక స్టార్టింగ్, ఒక మిడిల్, ఎండ్ చెప్పాము. దీన్ని బట్టి వాళ్ళ యాక్టివిటీ, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ప్రాసెస్ అంతా నడవాలి. ఇది సింపుల్ కావచ్చు, గైడెడ్ అంటే క్యారెక్టర్ కావచ్చు, గ్రూప్ కావచ్చు. మూడిట్లలో ఏదైనా సరే ఈ గైడెడ్ ఇంప్రవైజేషన్‌లో చేయడానికి ట్రై చేస్తాం. సింపుల్ ఇంప్రవైజేషన్ అంటే ఇద్దరే ఉంటారు. దాంట్లో స్టార్టింగ్, మిడిల్, ఎండ్ చెప్తాము. క్యారెక్టర్ ఇంప్రవైజేషన్ అంటే ఆ క్యారెక్టరైజేషన్స్‌లో స్టార్టింగ్, మిడిల్, ఎండ్ చెప్తాము. మిడిల్‌లోకి వచ్చేసరికి ఉదాహరణకి నేను గుడ్డివాడిని అని వచ్చాను. కళ్ళు పోయాయిరా నువ్వు 1 మంత్ క్రితం యాక్సిడెంట్‌లో అని వచ్చాను. మిడిల్‌లోకొచ్చేసరికి నిజంగా వాడికి కళ్ళు ఉన్నాయి గానీ లేనట్టు యాక్ట్ చేస్తున్నాడని రివీల్ కావాలి. క్లైమాక్స్ దగ్గరికెళ్ళేసరికి ఆ కళ్ళు లేకపోయినా పర్లేదురా నువ్వు నా ఫ్రెండ్‌వి. నువ్వు ఏదో ఎందుకు అబద్ధం చెప్పావో నాకు అర్థమైందిరా అని వీడు సపోర్ట్ చేసి తీసుకొనెళ్ళాలి. ఏం చేశా నేను? క్యారెక్టర్ ఇంప్రవైజేషనే చేస్తున్నాను. క్యారెక్టర్ ఇంప్రవైజేషన్‌లో సడెన్‌గా మిడిల్‌లోకొచ్చేసరికి ఆ క్యారెక్టర్‌ని చేంజ్ చేసి ఇంకో కొత్త క్యారెక్టర్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఇట్లా ఎవరైతే మాస్టరు సూపర్వైజరు లేదా టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గైడ్ చేస్తారు. స్టార్టింగు, మిడిలు, ఎండు. దాన్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడికేమైంది? కొన్ని రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ అవుతాయి. అప్పటిదాకా సింపుల్ ఇంప్రవైజేషన్‌లో గానీ, క్యారెక్టర్ ఇంప్రవైజేషన్‌లోను, గ్రూప్ ఇంప్రవైజేషన్‌లో గానీ నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నేను. కానీ గైడెడ్ ఇంప్రవైజేషన్ వచ్చేసరికి ఏమైంది? నువ్వు ఈ రూట్‌లోనే వెళ్ళాలి. ఇలాగే చెయ్యాలి అని రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ చివరిది సీన్ ఇంప్రవైజేషన్ అంటాము. ఇది టోటల్‌గా మొత్తం సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఓన్‌గా మన మాటలతో మనం ఇంప్రవైజ్ చేయడానికి ట్రై చేస్తాం. స్టార్టింగ్‌లో ఇలా ఉంటుంది. మధ్యలో ఇలా అవుతుంది. దీన్ని ఇట్లా జరుగుతుంది. నువ్వు ఇదంటావు, నువ్వు ఇదంటావు, నువ్వు ఇట్లా చేస్తావు, నువ్వు ఇట్లా చేస్తావు. చివరిలో మీరిద్దరు కలిసి ఆహ్, ఒక ఒక దీనికొచ్చేసి డబ్బులు వాడు సపోర్ట్ చేశాడు లేదా ఆ పని సపోర్ట్ చేశాడు. ఇద్దరు కలిసి పదరా బయటికెళ్ళి ఒక టీ తాగేసి మనం వెళ్ళి అక్కడికెళ్ళిపోదాము అనుకోని ఇద్దరు కలిసి బయటికెళ్తారు. ఇట్లా స్టార్టింగు, మిడిలు, ఎండే కాకుండా టోటల్ సీనంతా ఎక్స్‌ప్లెయిన్ జేసి దాంట్లో మీ మాటలతో మీరు చేయండి అంటారు. ఇది సినిమాకెళ్ళిన తర్వాత బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్స్ అంటాం. కృష్ణవంశీ గారు లాంటి వాళ్ళు. ఆయన సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేసి సీన్ పక్కన పడేసి మీరు చేయండి అంటారు. హ! ఇది డైలాగులు రాలేదండి. అక్కర్లా. నీకు సబ్జెక్ట్ తెలుసు గదా! సిట్యుయేషన్ తెలుసు గదా! క్యారెక్టర్ తెలుసు గదా! ఆ క్యారెక్టర్‌లో, ఆ సిట్యుయేషన్‌లో నువ్వెట్లా రియాక్ట్ అవుతావు? మాట్లాడు. అప్పుడేమవుతుంది? న్యాచురల్ బిహేవియర్ అలవాటవుతుంది. అందుకే మీరు కృష్ణవంశీ గారి సినిమాలలో క్యారెక్టర్స్‌ని అబ్జర్వ్ చేస్తే న్యాచురల్‌గా విశ్వనాథ్ గారు గాని, కృష్ణవంశీ గారిని గాని వీళ్ళందరి సినిమాలలో ఆ పాత్రలు రామ్ గోపాల్ వర్మ గారు గాని, వీళ్ళ సినిమాలలో పాత్రలన్నీ న్యాచురల్‌గా ఎందుకు బిహేవ్ చేస్తాయంటే వాళ్ళు ఇంప్రవైజేషన్ ఎక్కువ చేయిస్తారు కాబట్టి. స్క్రిప్ట్ తీసి ఒకసారి చూసుకున్నావు పక్కన పెట్టేయి. ఇప్పుడు ఇంప్రవైజ్ చేయి. సేమ్ సిట్యుయేషన్ నువ్వే అయితే, ఆ సిట్యుయేషన్‌లో నువ్వే ఉంటే ఎట్లా బిహేవ్ చేస్తావు?
ఏం మాట్లాడతావు చెయ్యి. ఇప్పుడు న్యాచురల్‌గా నేను అది బిహేవ్ చేయడం అలవాటవుతుంది. దీనివల్ల ఏమవుతుంది? ఒక డైలీ లైఫ్‌లో నేనెట్లాగైతే రియాక్ట్ అవుతానో, డైలీ లైఫ్‌లో నేనెట్లాగైతే బిహేవ్ చేస్తానో, డైలీ లైఫ్‌లో నేనెట్లాగైతే మాట్లాడతానో, అట్లాగే ఆర్టిఫిషియాలిటీ లేకుండా న్యాచురల్‌గా ఒక కెమెరా ముందో, ఒక టీచర్ ముందో, ఒక ప్రేక్షకుడి ముందో చేయడం ఈ సీన్ ఇంప్రవైజేషన్ కూడా చేయడం వల్ల అలవాటవుతుంది. అట్లా మనం ఒక సింపుల్ ఆర్ స్ట్రెయిట్ ఇంప్రవైజేషన్, క్యారెక్టర్ ఇంప్రవైజేషన్, గ్రూప్ ఇంప్రవైజేషన్, గైడెడ్ ఇంప్రవైజేషన్ అండ్ సీన్ ఇంప్రవైజేషన్. ఈ 5 రకాల ఇంప్రవైజేషన్ చేస్తూ ఒక మామూలు పర్సన్ నుండి అంటే సింపుల్ ఇంప్రవైజేషన్‌లో ఏం చేశా నాకు తెలిసింది నేను చేశా అంతే. అక్కడి నుంచి కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే క్యారెక్టర్ తాలూకు బిహేవియర్‌ని బట్టి నేను మాట్లాడడం అలవాటైంది. నా ఇష్టం వచ్చినట్టు సింపుల్ ఇంప్రవైజేషన్‌లో నేను నా ఇష్టం. కానీ సెకండ్ స్టేజ్‌కొచ్చేసరికి క్యారెక్టర్‌ని బట్టి నేను మాట్లాడాలి. క్యారెక్టరైజేషన్‌ని బట్టి నేను మాట్లాడాలి. కొంచెం రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. థర్డ్‌కెళ్ళేసరికి గ్రూప్ ఇంప్రవైజేషన్‌లో వాడితో ఎట్లా మాట్లాడాలి, వీడితో ఎట్లా మాట్లాడాలి, వీడితో ఎట్లా మాట్లాడాలి, ఇంకా కొంచెం రిస్ట్రిక్షన్స్ పెరిగాయి. ఇద్దరే ఉన్నప్పుడు క్యారెక్టర్‌కి నలుగురు ఉన్నప్పుడు నలుగురితో ఉండే రిలేషన్‌షిప్స్, వాళ్ళతో మాట్లాడే ప్రాసెస్ ఇంకొంచెం రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. దాని తర్వాత ఇలాగే ఉండాలి, ఇలాగే కావాలి, ఇలాగే ఎండ్ కావాలి. అంటే ఇంకా పాతు తగ్గిపోయింది. రిస్ట్రిక్షన్స్ ఇంకా పెరిగిపోయాయి. నెక్స్ట్ నో అదర్ వే, ఒకే రూటు, ఇలాగే వెళ్ళాలి నువ్వు. ఫస్ట్ సింపుల్ ఇంప్రవైజేషన్ నేను ఢిల్లీ వెళ్ళాలంటే గుజరాత్ మీద నుంచి వెళ్ళొచ్చు, నాగ్పూర్ మీద నుంచి వెళ్ళొచ్చు, ఒరిస్సా మీద నుంచి వెళ్ళొచ్చు, ఛత్తీస్గఢ్ మీద నుంచి వెళ్ళొచ్చు, ఇంకో చోటు నుంచి వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచైనా నేను ఢిల్లీకి చేరితే చాలు. అది ఫస్ట్‌ది సింపుల్ ఇంప్రవైజేషన్. సెకండ్ స్టేజ్‌కి వెళ్ళేసరికి ఏం చేశాము, కొంచెం రిస్ట్రిక్షన్స్. నువ్వు రైల్లోనే వెళ్ళాలి, ఎట్లన్నా వెళ్ళు, రైల్లోనే వెళ్ళాలి. నీ క్యారెక్టర్ ఫిక్స్ చేశా. నువ్వు ఢిల్లీ వెళ్ళడానికి బాంబే వెళ్ళి ఢిల్లీ వెళ్తావా, రాజస్థాన్ వెళ్ళి ఢిల్లీ వెళ్తావా, లేకపోతే నాగ్పూర్ వెళ్ళి ఢిల్లీ వెళ్తావా, లేకపోతే భువనేశ్వర్ వెళ్ళి ఢిల్లీ వెళ్తావా, ఎలా అన్నా వెళ్ళు కానీ నాకు రైల్లోనే వెళ్ళాలి. ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్‌కి వెళ్ళేసరికి ఏం చేశాము, నువ్వు రైల్లో వెళ్తావా, బస్సులో వెళ్తావా, ఎట్లానే వెళ్ళు, కానీ అయితే ఈ రూట్ కానీ, ఈ రూట్ కానీ, ఈ రూట్ కానీ, ఈ 3 రూట్లలో ఒక రూటే ఫిక్స్ చేసుకోవాలి అయింది. ఆ నెక్స్ట్ స్టేజ్ ఏమైంది, రైల్లోనే వెళ్ళాలి, నాగ్పూర్ మీద నుంచే వెళ్ళాలి, ఢిల్లీకే వెళ్ళాలి. ఇట్లా మనము ఓపెన్‌గా చేసుకుంటున్న పర్ఫార్మెన్స్ నుంచి ఒక ఫిక్స్డ్ పాత్‌లోకి కన్వర్ట్ అయ్యి మనం డైరెక్టర్‌కి ఏది కావాలో అది చేసేందుకు వీలుగా ఇంప్రవైజేషన్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ ఇంప్రవైజేషన్ ఎక్సర్సైజ్‌లు మీరు ఎంత ఎఫెక్టివ్‌గా చేస్తే అంత న్యాచురల్‌గా, అంత స్పాంటేనియస్‌గా, అంత ఎఫెక్టివ్‌గా, అంత ఎమోషనల్‌గా మనం పర్ఫార్మెన్స్ చేయడానికి మనల్ని మనం రెడీ చేసుకోగలుగుతాము. ఇది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్రవైజేషన్స్. ఇప్పుడు ఇంప్రవైజేషన్ అంటే మరి ఎట్లా? నేను ఎట్లా ఇంప్రవైజేషన్‌కో ఇవి నాకు కావాలి అనుకోవడానికి ఏంటి? మనం ఆల్రెడీ ఒక మాడ్యూల్‌లో 5 డబ్ల్యూస్ గురించి మాట్లాడుకున్నాం. హూ యామ్ ఐ? విత్ హూమ్. నేనెవరిని? ఎవరు? రాస్తాను ఇంప్రవైజేషన్‌లో. హూ విత్ హూమ్. నెక్స్ట్ ఇది వాట్ ఐ వాంట్. ఇప్పుడు నాకేం కావాలి? దానికి జవాబు రాస్తాను. నాకు ఒక 10,000 కావాలి. ఎక్కడ కావాలి? ఫ్రెండ్ ఇంట్లో కావాలి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఇంప్రవైజేషన్ చేసేటప్పుడు పార్ట్నరు లేదా హెల్పర్ దగ్గరికి ప్రాబ్లమ్ హోల్డర్ రావాలి తప్ప, ప్రాబ్లమ్ హోల్డరు పార్ట్నర్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అడుగుతానండి అనకూడదు. ఎందుకని? ఎందుకంటే ఏం చేస్తాను నేను ఇంప్రవైజేషన్ చేయించేటప్పుడు, సార్ వాడు నా ఫ్రెండ్ మా రూమ్‌కి వస్తాడు సార్, వచ్చినప్పుడు నేను వాడిని అడుగుతాను సార్, ఒక 10 నిమిషాల తర్వాత వాడు వస్తాడు సార్ అంటాడు. ఓకే అయ్యా ఎళ్ళు అంటాను. కూర్చుంటాడు వీడు. వాడికి పిలిచి నేను చెప్పేదాకా లోపలికెళ్ళకురా అంటాను. 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది. వీడు లోపలికెళ్ళట్లా. వాడు యాక్టివిటీ చేసుకుంటూ కూర్చున్నాడు. వీడు రావట్లా. సార్ రావట్లేదు సార్ అంటాడు. రాడు. నీ ప్రాబ్లమ్ ఏం చేస్తావు? అది చెప్పు. వాడి దగ్గరికెళ్తా. ఎళ్ళు. నీ దగ్గరికి వాడొస్తాడంటే రాకపోతే ఏం చేస్తావు? నీ ప్రాబ్లమ్ అర్జెన్సీ ఉంది గదా! అందుకని ప్రాబ్లమ్ హోల్డర్ ఎప్పుడు కూడా పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి తప్ప, పార్ట్నర్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అడుగుతానండి అంటే ఆ ప్రాబ్లమ్ స్ట్రాంగ్‌గా ఉండదు. వీక్ అయిపోతుంది. అంటే నాలో అర్జెన్సీ లేదని అర్థం. వాడు ఎట్లాగో వస్తాడు సార్ రూమ్‌కి. రాడు. ఆ రోజు వాడికి వేరే పనుంది. వాళ్ళ నాన్న పిలిచాడు పోయాడు. అప్పుడేం చేస్తావు అంటాను. అందుకని ప్రాబ్లమ్ హోల్డర్ ఎప్పుడు కూడా పార్ట్నర్ దగ్గరికి వెళ్ళడమే చేస్తాము. సో, అది న్యాచురల్‌గా ఆ బిహేవియర్ అలవాటవుతుంది. యాటిట్యూడ్ అలవాటవుతుంది. అందుకని ఎప్పుడు కూడా వేర్ అన్నదానికి జవాబు పార్ట్నర్స్ ప్లేస్. లేదా పార్ట్నర్ ఎక్కడుంటే అక్కడ. వాడు ఒక పబ్‌లో ఉన్నాడు. పబ్‌లోకెళ్ళి అడుగుతాను. అడుగు. గుళ్ళో ఉన్నాడు. గుళ్ళోకెళ్ళి అడుగుతాను. అడుగు. ఎక్కడైనా కావచ్చది. ఆ ప్లేస్‌ని బట్టి మనం చేయాల్సిన బిజినెస్ గాని, మన యాటిట్యూడ్ గాని మారుతుంది. ఉదాహరణకి లైబ్రరీలో ఉన్నాడన్నాను. లైబ్రరీలోకి వెళ్లి ఎట్లా అడుగుతాను? రేయ్
నాకు అర్జెంట్‌గా ఒక 5,000 కావాలిరా. వాడేమంటాడు? వాడు లైబ్రరీలో ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు లేవురా ఒక పని చేయి సాయంత్రం రా ఇస్తాను అంటాడు. ఒరేయ్! నాకొక 5,000 కావాలిరా అని నేనన్ను. లేవురా అని వాడండు. గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతున్నాడు వాడు. నువ్వు మనం వెళ్ళి వాడితో పాటు ఫీల్డింగ్ చేస్తూ, "రేయ్! నాకు అర్జెంట్‌గా ఒక 5,000 కావాలిరా" అంటాను. పోరా ఇప్పుడు లేవురా అంటాడు వాడు. ఎందుకని? ఆ గ్రౌండ్‌లో ఉన్నాడు కాబట్టి అక్కడ వర్క్ చేసే ప్రాసెస్‌లో దూరంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాం. అందుకని ప్లేస్ వేర్ ఎక్కడ? ఫలానా ప్లేస్. పార్ట్నర్స్ ప్లేసే 90% పార్ట్నర్స్ ప్లేసు. ఆ పార్ట్నర్ ప్లేస్ కూడా పార్ట్నర్ ఎక్కడుంటే అక్కడ. నెక్స్ట్ వెన్ టైమ్ ఆఫ్ యాక్షన్ అంటాము. ఇది 2 రకాలు మళ్ళీ. టైమ్ ఆఫ్ యాక్షన్‌లో 2 భాగాలుంటాయి. ఒకటి మన ప్రాబ్లమ్‌కి సంబంధించింది. 2 యాక్టివిటీకి సంబంధించింది. ప్రాబ్లమ్‌కి సంబంధించి రైట్ నౌ. నీకు ప్రాబ్లమ్ ఎప్పుడు సాల్వ్ కావాలి? ఇప్పుడే కావాలి. దేర్ ఈస్ నో అదర్ వే. ఇంకో గంట తర్వాత, 2 గంటల తర్వాత నో. ఇప్పుడే నాకు నా ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి. ఇది ఒక భాగం అయితే, రెండో భాగం పార్ట్నర్ ఎక్కడున్నాడు? వాడి ప్లేస్ ఏంటి? అక్కడ మనము మన ఇంప్రవైజేషన్ చేయడానికి వాడి ప్లేస్‌కెళ్తున్నాం కాబట్టి ఆ ప్లేస్ రాస్తాం. 2 రాస్తాం. రైట్ నౌ అని ఒకటి రాస్తాము. ప్లేస్ ఆఫ్ యాక్షన్ యాక్టివిటీ ఎక్కడ జరగాలో అది కూడా రాస్తాము. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ వై? హూ విత్ హూమ్ అయిపోయింది. వాట్ అయిపోయింది. వెన్ అయిపోయింది. వేర్ అయిపోయింది. వై? ఇప్పుడు నాకు కావలసిన యాక్టివిటీలో నా ప్రాబ్లమ్ ఏంటి? నాకొక రూ. 1000 కావాలి. ఎందుకు కావాలి? రూ. 1000 ఎందుకు కావాలి నాకు? మా అమ్మ మందులకు పెట్టడానికి కావాలా? నేనేదో భోజనం చేయాలి కావాలా? లేదా బార్‌కెళ్ళి మందు కొట్టడానికి కావాలా? లేదా గర్ల్ ఫ్రెండ్‌ని తీసుకొని సినిమాకెళ్ళడానికి కావాలా? పుట్టినరోజు ఉంది గర్ల్ ఫ్రెండ్‌ది గిఫ్ట్ ఇవ్వడానికి కావాలా? వాటెవర్ ఆ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది ఎందుకు నాకు బైక్ కీస్ కావాలి. వాట్ అన్న చోట బైక్ కీస్ అని రాశా. ఎందుకు బైక్ కీస్ కావాలి? ఇవాళ గర్ల్ ఫ్రెండ్ బర్త్‌డే. ఆ అమ్మాయిని బయటికి తీసుకొని వెళ్తానని ప్రామిస్ చేశా. బయట ఆటోలు, బస్సులని స్ట్రైకు. ఈడి దగ్గరికొచ్చి ఈడి బైక్ తీసుకొని వెళ్తున్నా. నేను బయటికెళ్ళాలిరా అన్నాడనుకో, "రేయ్ నీకు పని అర్జెంట్‌రా ఇవాళ కాకపోతే రేపు లేదురా. అమ్మాయి బర్త్‌డేరా ఇవాళ అర్జెన్సీ." వాడు ఇయ్యనన్నాడనుకోండి, "నువ్వారా ఫ్రెండు" అని కొట్లాడతాను. ఎమోట్ అవుతాను. సో, అట్లా ఎందుకు కావాలి అనేది కూడా వి హావ్ టు గివ్ ఎక్స్‌ప్లనేషన్. ఇట్లా మనం ఈ 5 డబ్ల్యూస్‌ని మనం రాస్తే ఒక ఇంప్రవైజేషన్ వస్తుంది. సింపుల్ ఇంప్రవైజేషన్‌లో నేనే అని రాస్తాను. క్యారెక్టర్ ఇంప్రవైజేషన్ వచ్చేసరికి క్యారెక్టరైజేషన్స్ రాస్తాను. నా క్యారెక్టరైజేషన్స్ రాస్తాను. అవతలి వాడి క్యారెక్టరైజేషన్స్ రాస్తాను. మధ్యలో ఉండే రిలేషన్‌షిప్ రాస్తాను. నేనేంటి? నా ఫిజికల్, సోషల్, సైకలాజికల్ డైమెన్షన్స్ ఏంటి? వాడేంటి? వాడి ఫిజికల్, సోషల్, సైకలాజికల్ డైమెన్షన్స్ ఏంటి? ఇద్దరి మధ్యలో ఉండే రిలేషన్‌షిప్ ఏంటి రాస్తాను. ఎప్పుడు? క్యారెక్టర్ ఇంప్రవైజేషన్ గానీ, మిగతా వాటిలలో గానీ. సింపుల్ ఇంప్రవైజేషన్ నేను, మా ఫ్రెండు అంతే. వాడి డైమెన్షన్స్, నా డైమెన్షన్స్ ఇప్పుడు నేనేవైతే ఉన్నానో న్యాచురల్. అట్లా మనం ఈ 5 డబ్ల్యూస్‌కి ఏవైతే మనం డీటెయిల్స్ ఇస్తామో వాటిని బట్టి ఒక ఇంప్రవైజేషన్ ప్రాబ్లమ్ మనకొస్తుంది. దాన్ని మనం పార్ట్నర్ దగ్గరికెళ్తాము. చేయడానికి ట్రై చేస్తాము. వీలైనంత వరకు ఎమోషన్స్‌ని మనం స్టిమ్యులేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. న్యాచురల్‌గా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాము. ఆర్టిఫిషియల్‌గా ఎమోషన్స్‌ని బయటికి లాక్కోవడానికి ట్రై చేయకూడదు. రెండవది ఇంప్రవైజేషన్‌లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, ఇంప్రవైజేషన్‌లో ఎప్పుడు కూడా షార్ప్ వస్తువులు అంటే కత్తులు, బ్లేడ్లు ఇలాంటివి గానీ, గాజు డెలికేట్ వస్తువులు అంటే కొడితే పగిలిపోయే వస్తువులు కానీ వాడకూడదు. తర్వాత ఇంప్రవైజేషన్‌లో ఎప్పుడు కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చెయ్యకూడదు. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. వి హావ్ టు ఛానలైజ్ అవర్ ఎమోషన్స్. ఇంప్రవైజేషన్‌లో ఎప్పుడు కూడా మన ఎమోషన్స్‌ని మనం ఛానలైజ్ చేయాలంటే ఎదుటివాడి గల్లా పట్టుకొని కొట్టే బదులు ఆ పక్కన సోఫానో, కుర్చీనో దాని మీద చూపించాలి. ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఒక క్లాత్ ఉంది. క్లాత్ ఇసిరి కింద కొడతాను. అదే వాడిని కొడితే చూస్తున్న ఎవరైతే సూపర్వైజర్ ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఆపేస్తాం. మ్యాన్ హ్యాండ్లింగ్ స్టార్ట్ అయింది అక్కడ ఇంప్రవైజేషన్ ఆపేస్తాం. ఎందుకని? ఇంప్రవైజేషన్‌లో ఒక్కొక్కసారి ఇన్వాల్వ్ అయిపోయి ఎదుటి వాళ్ళని కొట్టేసుకునేంత దూరం వెళ్ళిపోతాం. మనకి తెలియకుండా మనం 100% క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయిపోతాం. ఇన్వాల్వ్ కాకూడదు. ఇన్వాల్వ్ కాకుండా మనము మన ఎమోషన్స్‌ని ఛానలైజ్ చేయడానికి ట్రై చేయాలి. ఒక 1% మనం వి షుడ్ బి కాన్షియస్. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం. 3 బీస్ ఆఫ్ యాక్టింగ్ మాట్లాడుకున్నప్పుడు కూడా మాట్లాడుకున్నాం. బికమింగ్ ది క్యారెక్టర్ 100% కాకూడదు అని. అట్లాగే ఇక్కడ ఇంప్రవైజేషన్ చేసేటప్పుడు కూడా ఛానలైజ్ చేయాలి తప్ప ఎమోషన్స్‌ని ఎదుటివాడి మీద చూపించొద్దు. చేతిలో కత్తుంది కసక్కన పొడిచేసాననుకోండి, మీకు 'షో' సినిమా చూస్తే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంప్రవైజేషన్‌లో 100% ఇన్వాల్వ్ అయిపోయి వెళ్ళిపోతే ఏమవుతుంది అనడానికి వాళ్ళు ఇంప్రవైజ్ చేస్తారక్కడ.
అందులో స్టాన్స్లావిస్కీ సిస్టము, మెథడ్ యాక్టింగ్ వాటి గురించి కూడా మాధవ్ అనే క్యారెక్టర్ అంటే సూర్య గారు చేశారు ఆ క్యారెక్టర్‌ని. రితిమా క్యారెక్టర్ కంటే మంజుల గారు చేశారు. ఆ క్యారెక్టర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. చేసి ఆ క్యారెక్టర్‌ని ఎట్లా బిహేవ్ చేయాలి, ఏంటి అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు సినిమాలో. సో, అట్లాగే ఇక్కడ కూడా ఈ ఇంప్రవైజేషన్ చేసేటప్పుడు 100% ఇన్వాల్వ్ కాకూడదు. అందులో ఆ అమ్మాయిని గోడకేసి పటాక్ పటాక్‌మని కొట్టేస్తాడు. రక్తం కారుతుంది. తర్వాత కత్తి తీసుకొని తనను తాను పొడి చేసుకోబోతాడు. ఎందుకని? ఇంప్రవైజేషన్‌లో పూర్తిగా చాలా సార్లు ఇంప్రవైజేషన్‌లో పూర్తిగా లీనమైపోతాం. లీనమైపోతున్న టైంలో అందుకని షార్ప్ వస్తువులు వాడకూడదు, డెలికేట్ వస్తువులు వాడకూడదు, ఛానలైజేషన్ చేయాలనేది ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనం ఆ ఎమోషనల్‌గా ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు మనకు తెలియదు. ఒక్కోసారి ఏడ్చేస్తాము, కొట్టేస్తాము, అరిచేస్తాము, కేకలు పెట్టేస్తాము. ఇట్లాంటి టైంలో మనల్ని మనం కొంచెం కాన్షియస్‌గా ఉండి జాగ్రత్తగా హోల్డ్ చేసుకొని ఇంప్రవైజ్ చేస్తే మనం అద్భుతమైన యాక్టర్స్‌గా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. సో, స్టార్టింగ్ నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది ఇంప్రవైజేషన్‌ని గుర్తుపెట్టుకొని, టైప్స్ ఆఫ్ ఇంప్రవైజేషన్‌ని గుర్తుపెట్టుకొని, మనం ఆ ఇంప్రవైజేషన్ ఎక్సర్‌సైజులు చేసుకుంటే ఎఫెక్టివ్ యాక్టర్‌గా మనం మారడానికి అవకాశం ఉంటుంది. సో, ఇంకో మాడ్యూల్‌లో ఇంకో కొన్ని విషయాలతో మనం కలుద్దాం. అంతవరకు సెలవు. సాఫ్ట్ మీడియా మీకోసం డిఫరెంట్ కోర్సెస్‌ని యాక్టింగ్ కోర్సే కాకుండా డిఫరెంట్ కోర్సెస్‌ని ఆఫర్ చేస్తుంది. యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, తర్వాత ఎడిటింగు, ఆహ్, తర్వాత న్యూస్ రీడింగు, యాంకరింగు, రేడియో జాకీయింగ్ ఇట్లా డిఫరెంట్ కోర్సెస్‌ని మీకు ఆహ్, సింపుల్‌గా చాలా తక్కువ ఫీజులతో మీకు ఆఫర్ చేస్తుంది. వీటిలలో ఆన్‌లైన్ కోర్సెస్ ఉన్నాయి, ఆఫ్‌లైన్ కోర్సెస్ ఉన్నాయి. డెఫినిట్‌గా ఎప్పుడైనా సరే మీరు లైవ్‌గా నేర్చుకుంటే వచ్చే అడ్వాంటేజెస్ ఇప్పుడు మీకు చెప్పిన ఈ ఇంప్రవైజేషన్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టికల్‌గా చేస్తూ ఉంటే, సూపర్వైజర్ చెప్తూ ఉంటే, టిప్స్ నేర్చుకుంటూ మీరు నేర్చుకుంటే ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అందుకని ట్రై టు లెర్న్ ఆఫ్‌లైన్. వచ్చి మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. డిఫరెంట్ కోర్సెస్ అన్నీ మీకు సాఫ్ట్ మీడియా ఆఫర్ చేస్తుంది. దాంట్లో డిప్లొమాలున్నాయి. తర్వాత మీడియం కోర్సెస్ ఉన్నాయి, ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి, వీకెండ్ కోర్సెస్ ఉన్నాయి. ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ మీరు చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మనకు సంబంధించిన కాంటాక్ట్ నంబర్సు, కోర్స్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వాటిని చేయడానికి ట్రై చేయండి. ఇండస్ట్రీలో ఒక మంచి పవర్‌ఫుల్, ప్రొఫెషనల్, ట్రైన్డ్ పర్సన్‌గా వెళ్లి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ చిలకమర్రి నటరాజ్. బాయ్.